దేశం మారిన తీరు చూడవే పేదల ఆకలిపోరు. ఇదే నా దేశం మారిన తీరు చూడవే పేదల ఆకలిపోరు. రాజ్యమున రాజకీయ జెండాలు తప్ప ఏమీ మారలే అడగవే. ఆయన ఏదైతే జర్నలిజం కోసం కూడా కొన్ని బుక్స్ రైటింగ్ కానీ జర్నలిజం యాక్టివిటీస్ కానీ ప్రజల కోసం ఏదైతే ఉపయోగించి దాన్ని మనం ఇక్కడ తూచ తప్పకుండా పండించాల. ఏ వర్గాలకు మన అవసరం ఉందో ఆ వర్గాల కోసం నిరంతరం మనం పాటుపడాలా, కృషి చేయాలి. ఆ వర్గాల మధ్యలో తొంగలు తొక్కేయకూడదు. ఓ పొజిషన్ ర్యాంక్లోనే మనం అప్పుడు దాకా నేనే కావచ్చు, అప్పటి వరకు పేద ప్రజల పక్షాన్ని నిలబడినట్టు, లేదా దళిత ప్రజల పక్షాన్ని నిలబడినట్టు, లేదా అణగారిన వర్గాల పక్షాన్ని నిలబడినట్టు, లేకపోతే బడుగు బలహీన వర్గాల వాయిస్గా ఉన్నట్టు ఉండి ఒక అవకాశం దొరకలు, ఒక వేదిక ఎక్కిన తర్వాత, ఒక పదవి వచ్చిన తర్వాత వాళ్ళని విస్మరించేసి మనం పేరు దాటినాక తెప్పదగిలేసినట్టుగా ఉండకూడదు. మీరు అంబేద్కర్ గారు చూడండి, ఆయన జీవిత పర్యంతరం చూడండి, స్కూల్ డేస్ నుంచి చివరి రాజకీయంలో కూడా లా మినిస్టర్ ఉండి కూడా ఒక చిన్న ఇష్యూలో డిబేట్ విభేదించి తృణప్రాయంగా ఇవాళ భారతదేశంలో ఎవరైనా అలాంటి పరిస్థితుల్లో ఉన్నారా? ఇవాళ అంత పెద్ద పదవిని లేదా ఒక దేశానికి అత్యున్నతమైన రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి. దానికి ఇటీవల చూస్తాం 197 అని. ఎందుకంటే ఒక మనిషిని డిగ్రేడ్ చేయడానికి ఈరోజు అవసరమా? 197, 200 మంది ఉన్నారు. 800 మంది ఉంటండి. భారత రాజ్యాంగ నిర్మాత, భారత రాజ్యాంగం ఈ దేశానికి ఇచ్చినటువంటి మహోన్నత వ్యక్తి, ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నేనేది ఇక్కడ కొంతమందిని సాటిస్ఫై చేయడానికో ఇక్కడ వేదిక దగ్గరకు వచ్చాడు, ముఖ్య అతిథిగా ఉన్నాను కాబట్టి ఏదో గొప్పగా చూడు. ఇట్స్ మై ఫీలింగ్, ఇట్ ఇస్ నా హార్ట్ ఫెల్ట్ ఫీలింగ్. ఇది నా హృదయం నుంచి వచ్చిన మాట. మన కోసం ఎవరైతే ఆ భావజాలంతో పనిచేస్తున్న వాళ్ళతో కూడా కలిసిమెలిసి పనిచేసి ఆయన యొక్క ఔన్నత్యాన్ని పెంపొందించే విధంగా మనం కృషి చేయాలి. దానికోసం అందరం పాటుపడదాం. మరి ఈరోజు మంచి ఆలోచనతో డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫోరం ఏర్పడి ఒక మంచి సామాజిక ఆలోచనతో సామాజిక రుగ్మతలకి, అన్యాయాలకి, అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడాలనేటువంటి ఆలోచనతో ముందుకు వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గంజాయి పేరుతోటి ఒంగోలులోనే ఒక స్టేషన్లో 30 మందిని వారం రోజులు ఉంచారు. బయటికి లేదు, అక్కడే కక్కసు, అక్కడే తిండి. పెద్ద పెద్ద పత్రికల్లో జర్నలిస్టులు రోజు వెళ్ళేవాళ్ళు ఆ స్టేషన్కి. వాళ్ళ ఆర్తనాదాలు ఏవి వాళ్ళకి వినిపించేవి కాదు. చివరికి మేము దాని మీద హైకోర్టులో రిట్ వేస్తామంటే అందరిని అప్పుడు తీసుకొచ్చి అరెస్ట్ చూపించారు. కనుక ప్రజల కోసం రాయండి, ప్రజల పక్షాన ఉండండి. ఇందాక సుధాకర్ గారు చెప్పారు, ప్రజా సంఘాలు మనకి సోర్స్, న్యూస్ సోర్స్ వాళ్ళు. ప్రజా సంఘాలతో దగ్గరగా ఉందాం, నిజాలు రాద్దాం. చూడండి, డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫోరంలో
ఇది డెమోక్రసీకి చూడండి, ఇంకొక నిర్మాణపరమైనటువంటి అంశం చెప్పి ముగిస్తాను. అద్దంకిలో ప్రెస్ క్లబ్ ఉంది, మార్కాపురంలో ప్రెస్ క్లబ్ ఉంది, కందుకూరులో కూడా ఉంది, చిన్న చిన్న సెంటర్స్లోను. కానీ ఒంగోలు హెడ్ క్వార్టర్లో ప్రెస్ క్లబ్ లేదు. మన మీద ఎన్నో దాడులు జరుగుతూ ఉంటాయి, ఒక్కటి ముందుకు రాదు. చిన్న విషయం, అగ్ర కులాల మీద ఒక చిన్న ఇష్యూ జరిగిందంటే అది ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది. అక్కడ వెనకబడిన మందమటి వర్గాలకి ముందుండి మేమున్నామని బయటికి తీసేదే ఈ జర్నలిజం. మరి ఇలా కాస్త కూస్తో మరి దళిత వర్గాలు ముందుకు వస్తున్నాయి అంటే జర్నలిస్టులో కూడా మనం అందరం ముందున్నాము. మనం కూడా దేనికి తగ్గామని చెప్పేసి ముందుకు వస్తున్నటువంటి మన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మరి మా అడ్వకేట్స్ ఫోరంలో 15 సంవత్సరాల క్రితమే మేము బార్ అసోసియేషన్లో వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అంతకుముందు మరి చూస్తున్నాం, అడ్వకేట్స్ ఫోరంలో ఎవరు ముందుండేవాళ్ళు కాదు, అక్కడంతా అగ్రవర్ణాలు ఉండేవాళ్ళు. మరి ఈ రోజు మేము 15 సంవత్సరాల క్రితం ఒక వెల్ఫేర్ అసోసియేషన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ధైర్యంగా మరి అప్పుడు వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటో మా బార్ అసోసియేషన్లో కానీ మా బేరర్ ఆఫీస్లో కానీ లేదు. మరి అప్పుడు నేను జనరల్ సెక్రటరీగా ఎన్నుకోవటం